హాయ్ ఫ్రెండ్స్, భూమిపైన చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాగే వాటిని చూసి మనం ఆశ్చర్యపోతాం. కొన్నిసార్లు ఆ సంఘటనలు ఎంతో ఆసక్తికరంగా అలాగే అవిశ్వసనీయంగా ఉంటాయి. అయితే ఈ ప్రపంచంలో దేవుడు లేడని కొంతమంది నమ్ముతారు. అలాంటి వారిని నాస్తికులని అంటారు. వాళ్ల కోసమే ఈరోజు ఈ వీడియో. హిందువులు కొన్నిసార్లు దేవుడు స్వయంగా ఆపదలో ఉన్న తన భక్తులను కాపాడడానికి వివిధ రూపాల్లో వస్తాడని అంటుంటారు. ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో జరిగాయి. అలాగే నేటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఆసక్తికరమైన సంఘటన గురించే ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసే మంచి వీడియోస్ అందరికంటే ముందు మీ వద్దకు చేరుతాయి. మీకు తెలుసా, కొంతమంది ఉగ్రవాదులు కొన్ని సంవత్సరాల క్రితం అయోధ్యలోని ఒక ఆలయంలో బాంబు పెట్టారు. దాంతో కోతులు గుంపులుగా ఆ ప్రాంతానికి చేరి ఆ వినాశనం జరగకుండా ఆపాయి. అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, జనవరి 22న ఆదిపురుషుడైన బాలరాముడిని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. అయోధ్యలో జరిగినటువంటి ఈ మహత్కార్యానికి ఎంతోమంది ప్రముఖులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే చాలామంది ఈ కార్యక్రమాన్ని టీవీ, ఇంటర్నెట్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇక అసలు విషయానికి వస్తే, అయోధ్యలో 1998లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనని ఇంతవరకు బయటకు రాకుండా చరిత్రకారులు దాచిపెట్టడం జరిగింది. అసలు చరిత్రకారులు ఆ సంఘటనని దాచి ఉంచడానికి కారణం ఏమై ఉండవచ్చు? దీని గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అయితే 25 సంవత్సరాల క్రితం హిందూ చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అలాగే పాకిస్తాన్లో కూడా జై హనుమాన్ లాంటి నినాదాలు, అలాగే ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. సరిగ్గా ఇదే సమయంలో ఉగ్రవాదులు అయోధ్య నగరంలో దాడులను జరపడానికి, అలాగే అయోధ్యని నామరూపం లేకుండా చేయాలన్న దురాశతో తీవ్రవాదులు బాంబ్ బ్లాస్ట్లను ప్లాన్ చేశారు. ఇంకేముంది, రామభక్తులైన వానర సైన్యం అక్కడికి చేరి తీవ్రవాదులు పెట్టిన బాంబులను తెంచి తమ భక్తిని చాటడంతో పాటు ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడాయి. ఈ సంఘటనని చాలామంది చరిత్రకారులు దాచిపెట్టడానికి ప్రయత్నించారు. అయితే 500 సంవత్సరాల నుంచి హిందువులు రాముడికి గుడి కట్టించాలని అనుకున్నారు. చివరికి ఇన్ని సంవత్సరాల నిరీక్షణ ఫలించి జనవరి 22న బాలరాముడికి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయితే ఇలాంటి శుభ సమయంలో 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. 90వ దశకంలో తీవ్రవాదులు, అలాగే భయంకర తీవ్రవాద ముఠాలు భారతదేశంలో ప్రవేశించి తరచూ హిందువులపై దాడి చేయడం, హిందువులను చంపేయడం లాంటివి చేశాయి. 90వ దశకంలో భారతదేశంలో ఎంతోమంది తీవ్రవాదుల కారణంగా రక్తం ఏరులై పారింది. ఇక 1992లో బాబ్రీ మసీద్ని పడగొట్టిన తర్వాత అయోధ్య తీవ్రవాదులకు అడ్డాగా మారింది. ఆ ప్రాంతంలో తరచూ బాంబ్ బ్లాస్ట్ లాంటి సంఘటనలు జరుగుతూనే ఉండేవి. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్ పోలీస్ శాఖకి అయోధ్యలో 20 కిలోల ఆర్డీఎక్స్ పెట్టినట్టు సమాచారం అందింది. ఆ సమాచారం అందగానే పోలీస్ శాఖ యాక్టివ్ అయి, అలాగే బాంబ్ డిఫ్యూజర్ సహాయంతోటి సుమారు అన్ని ఆర్డీఎక్స్లను డిఫ్యూజ్ చేసింది. కానీ ఇదే సమయంలో హనుమాన్ గడి అనే ప్రాంతంలో ఒక తీవ్రవాది మొహంపై మాస్క్ వేసుకుని బయటకు వచ్చాడు. దాంతో పోలీస్ సిబ్బంది అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించింది. దాంతో అతను ఇప్పుడు అయోధ్యని ఎవరూ కాపాడలేరని అంటాడు. ఎందుకంటే హనుమాన్ గడిలో అతనొక బాంబ్ని పెట్టాడు, అతను త్వరలో అది పేలబోతుందని కూడా అంటాడు. అది విన్న వెంటనే పోలీసులు అప్రమత్తమై గుడి నుండి జనాలను బయటకు పంపించేస్తారు. మొత్తం పోలీస్ ఫోర్స్, అలాగే వాళ్ల లీడర్ అయిన అవినాష్ మిశ్రా బాంబ్ వెతకడం కోసం ఒక్క ఇంటిని కూడా వదలకుండా వెతుకుతారు. కానీ హనుమాన్ గడిలో ఎక్కడా ఆ బాంబ్ దొరకదు. సరిగ్గా అప్పుడే గుడి ప్రాంగణంలోకి మంచినీళ్ల దగ్గర చిన్న కోతిపిల్ల 2 వైర్లను నోట్లో పెట్టుకుని పండ్లు కొరుకుతున్నట్టు కొరుకుతూ కనిపిస్తుంది. అవినాష్ మిశ్రా అక్కడే ఉన్న యంత్రంలో బాంబు పెట్టారని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అతను ఆ కోతిపిల్ల వైపు అరటి పండ్లను విసిరి దానిని అక్కడి నుంచి వెళ్లేటట్టు చేస్తాడు. దాంతో ఆ కోతిపిల్ల అరటిపండు తీసుకోకుండా వెనక్కి తిరిగి అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత బాంబ్ డిఫ్యూజర్ అక్కడున్న యంత్రాన్ని తెరిచి చూసినప్పుడు అందులో ఒక టైమర్ కనిపిస్తుంది. అలాగే ఆల్రెడీ అది 3 సెకండ్ల ముందే డిఫ్యూజ్ అయి ఉంటుంది. అలాగే దానిని 3 సెకండ్ల ముందు డిఫ్యూజ్ అయ్యేటట్లు చేసింది ఆ కోతిపిల్ల. ఈ విషయాన్ని బాంబ్ డిఫ్యూజ్ టీం అవినాష్ మిశ్రాతో చెప్పినప్పుడు అతను ఎంతో ఎమోషనల్ అవుతాడు.
అలాగే ఆ కోతిపిల్లని అటూ ఇటూ చూస్తాడు. అప్పుడే అతనికి ఆ కోతి హనుమాన్ గడి ఆలయం యొక్క గోపురంపై ఉండడం కనిపిస్తుంది. దానిని చూసి అవినాష్ మిశ్రా అలాగే తన మొత్తం పోలీస్ ఫోర్స్ నమస్కరిస్తారు. ఫ్రెండ్స్, మీకు హనుమాన్ గడి గురించి తెలుసా? అయితే శ్రీరాముడు వనవాసం నుండి తిరిగి వస్తున్నప్పుడు హనుమంతుడిని హనుమాన్ గడిలో ఉండమని ఆదేశిస్తాడు. అప్పటినుంచి రాముడి దర్శనానికి ఎవరైతే వెళ్తారో ముందుగా వాళ్ళు హనుమాన్ గడికి వెళ్లి హనుమంతుడిని దర్శించుకుని ఆ తర్వాత అయోధ్యలో రాముడిని దర్శించుకుంటారు. అయితే ఫ్రెండ్స్, ఈ సంఘటన గురించి విన్న తర్వాత ఆ కోతి రూపంలో ఉన్నది హనుమంతుడే అని చాలామంది నమ్మారు. అలాగే ఇప్పటికి కూడా చాలామంది ఆ సంఘటనని నమ్ముతారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత తనను నమ్మిన తన భక్తులు ఆపదలో ఉంటే తప్పకుండా హనుమంతుల వారు కాపాడతారని అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు ఈ సంఘటన గురించి? మీ ఆలోచనని కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయిందని మనందరికీ తెలుసు. కేవలం ఇది మాత్రమే కాదు, జనవరి 22న ఇక్కడ శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు. ఈ మందిరాన్ని ప్రతి ఒక్క భారతీయుడు చూడాలనుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇంతకు ముందు బాబ్రీ మసీదు ఉండేది. దీనిని నిర్మించడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు నుంచి ఎప్పుడైతే అయోధ్య మందిరాన్ని నిర్మించడానికి అనుమతి వచ్చిందో అప్పుడు ప్రతి ఒక్క భక్తుడు ఆనందపడ్డాడు. ఈ కారణం చేతనే ఆగస్టు 5, 2020 చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే 2020 ఆగస్టు 5న అయోధ్య మందిరం యొక్క భూమి పూజ చేశారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ రామమందిరం నిర్మించడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలామంది రాజులు ఇక్కడ రామమందిరం నిర్మించకుండా అడ్డుకున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయోధ్య రామమందిరం పూర్తి చరిత్ర గురించి చెప్తాను. కొన్ని శతాబ్దాల ముందు రామమందిరం ఎలా ఉండేది, ఇక్కడ రామమందిరాన్ని కూల్చివేసి బాబ్రీ మసీద్ను ఎవరు నిర్మించారు, అక్బర్ ఈ చోటును హిందువులకు అప్పగించిన తర్వాత కూడా ఇక్కడ ఎవరు బాబ్రీ మసీద్ను నిర్మించారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నేను మీకు ఈ వీడియోలో సమాధానం చెప్తాను. కొంతమంది చరిత్రకారుల ప్రకారం అయోధ్యని శ్రీరాముని పూర్వీకుడైన వైవస్టుడు కొడుకైన వైవస్ట మను నిర్మించాడు. పౌరాణిక కథల ప్రకారం మను బ్రహ్మదేవుడితో నగర నిర్మాణం గురించి మాట్లాడినప్పుడు బ్రహ్మదేవుడు అతన్ని విష్ణువు దగ్గరికి తీసుకువెళ్తాడు. విష్ణువు ఈ నగరాన్ని నిర్మించడానికి బ్రహ్మదేవుడు మనుతో పాటు విశ్వకర్మని కూడా పంపిస్తాడు. దీంతో పాటు శ్రీరామ అవతారం కోసం ఒక మంచి స్థానాన్ని వెతకడానికి వశిష్ఠ మహర్షిని కూడా వాళ్ళతో పంపిస్తాడు. అప్పుడు వశిష్ఠుడు సరయూ నది ఒడ్డును ఎంచుకుంటాడు. అక్కడే విశ్వకర్మ అయోధ్య నగరాన్ని నిర్మిస్తాడు. అప్పటి నుంచి చాలా సంవత్సరాల వరకు ఈ నగరాన్ని సూర్యవంశరాజులు పరిపాలించారు. ఆ సమయంలోనే దశరథుడికి శ్రీరాముడు జన్మిస్తాడు. అయోధ్య ఇప్పుడు ఎంత అందంగా అయితే ఉందో ఆ సమయంలో దీనికంటే ఎక్కువ అందంగా ఉండేది. ఆ సమయంలో అయోధ్యని స్వర్గంతో పోల్చేవారు. ఎందుకంటే దాన్ని స్వయంగా విశ్వకర్మ భగవంతుడు నిర్మించాడు. శ్రీరాముడు అయోధ్యలో జలసమాధి అయిన తర్వాత అయోధ్య చాలా కాలం వరకు డల్గా ఉండేది. కానీ శ్రీరాముడు జన్మించిన మహల్ అలానే ఉంది. ఆ తర్వాత శ్రీరాముని కొడుకు కుషుడు మళ్లీ అయోధ్యని నిర్మిస్తాడు. ఆ తర్వాత అయోధ్యకి మళ్లీ పూర్వవైభవం వచ్చింది. ఆ తర్వాత సూర్యవంశం రాజులు మళ్లీ దీన్ని పరిపాలించారు. దీన్ని చివరిగా బృహద్బలు రాజు పరిపాలించాడు. బృహద్బలుడు మహాభారతం సమయంలో అభిమన్యుడు చేతిలో చనిపోయాడు. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అయోధ్య మళ్లీ డల్ అయిపోయింది. దాన్ని పరిపాలించడానికి ఏ రాజు మిగల్లేదు. అయినప్పటికీ కూడా శ్రీరాముడు పుట్టిన చోటు అలానే ఉంది. పౌరాణిక కథల ప్రకారం 100 BC సంవత్సరానికి ముందు ఉజ్జయిని చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్య ఒకసారి ప్రయాణిస్తూ ఈ అయోధ్యని చూస్తాడు. అతను బాగా అలిసిపోవడం వలన సరయూ నది ఒడ్డున కూర్చుని రెస్టు తీసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఇక్కడ దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎవరూ నివసించేవారు కాదు. అప్పుడు విక్రమాదిత్య ఈ ప్లేస్లో కొన్ని అద్భుతాలను చూస్తాడు. అంతగా ఈ ప్లేస్లో ఏముందని అతను వెతకడం మొదలు పెడతాడు. అప్పుడు అతను అక్కడున్న ఋషులను కలుసుకుంటాడు. అప్పుడు ఆ ఋషి ఇది శ్రీరాముడు జన్మించిన చోటు అని చెప్తాడు. ఆ ఋషులు చెప్పిన దాని ప్రకారం విక్రమాదిత్య ఇక్కడ ఒక అందమైన మందిరంతో పాటు కొన్ని బావులు, నివసించడానికి మెహల్ని కూడా నిర్మించాడు. 84 స్తంభాలపైన ఒక అతిపెద్ద మందిరాన్ని నిర్మించాడు. ఆ తర్వాత అందరూ దీని గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు. విక్రమాదిత్య తర్వాత పాలించిన రాజులు ఈ మందిరాన్ని బాగా చూసుకునేవారు. వాళ్లలో ఒకడే శుంగ్ వంశంలోని పుష్యమిత్ర శుంగ్. ఇతను మందిరాన్ని చాలా డెవలప్ చేశాడు. మనకి అయోధ్యలో దొరికిన ఒక శిల్పమే దీనికి ఆధారం.
దీంతో పాటు అతను 2 అశ్వమేధ యాగాలు చేశాడని కూడా అంటుంటారు. ఆ తర్వాత ఈ అయోధ్యని గుప్తులు పాలించారు. ద్వితీయ చంద్రగుప్తుడు పాలిస్తున్న సమయంలో అయోధ్య గుప్తరాజ్యానికి రాజధానిగా ఉండేది. ఆ తర్వాత చాలా కాలం వరకు అయోధ్య గుప్తరాజ్యానికి రాజధానిగా ఉంది. గుప్తకాలంలో ఉన్న మహాకవి కాళిదాసుడు అయోధ్య గురించి చాలా రచనలు చేశాడు. చరిత్రకారుల ప్రకారం 600 బీసీకి ముందు అయోధ్యలో చాలా గొప్ప వ్యాపార కేంద్రం ఉండేది. దీనికి 5వ శతాబ్దంలో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చలు జరుగుతూ ఉండేవి. అప్పుడు ఈ ప్రదేశం పేరు సాకేత్. ఆ తర్వాత ఇక్కడికి చాలా ఎక్కువ సంఖ్యలో ఫారినర్స్ వచ్చేవారు. 11వ శతాబ్దంలో జయచింద్ ఇక్కడికి వచ్చాడు. అతను మందిరంలో ఉన్న విక్రమాదిత్య గారి శిల్పాన్ని ధ్వంసం చేసి తన పేరును రాయించుకున్నాడు. పానిపట్ యుద్ధం ముగిసిన తర్వాత జయచంద్ పాలన కూడా ముగిసింది. ఆ తర్వాత భారత్ని చాలామంది ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఆక్రమణ ఎంత పెరిగిందంటే వాళ్ళు పూర్తి భారతదేశాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. కాశీ, మదురైతో పాటు అయోధ్యని కూడా ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు పూజారులను చంపేసి మందిరంలోని శిల్పాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. కానీ 14వ శతాబ్దం వరకు వాళ్ళు అయోధ్యలోని రామమందిరాన్ని ఏమీ చేయలేకపోయారు. చాలామంది అయోధ్యని ఆక్రమించిన తర్వాత కూడా శ్రీరాముడి జన్మస్థానం 14వ శతాబ్దం వరకు అలానే ఉంది. ఆ తర్వాత సికందర్ లోధి అయోధ్యని పరిపాలించినప్పుడు ఇక్కడ మందిరం ఉండేది. 14వ శతాబ్దంలో భారత్ మొఘల్ సామ్రాజ్యం అధికారంలోకి వెళ్ళింది. అప్పటి నుంచి ఈ అయోధ్య మందిరాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. 1527, 1528 సంవత్సరాల మధ్యలో ఈ మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ ప్రదేశంలో ఒక మసీదును నిర్మించారు. నిజానికి దీని పేరు బాబ్రీ మసీదు కాదు. మొఘలులు మొదటి చక్రవర్తి బాబర్ యొక్క సేనాపతి ఇక్కడున్న అయోధ్య మందిరాన్ని ధ్వంసం చేసి ఒక మసీదును నిర్మించాడు. 1992 వరకు ఆ మసీదు ఇక్కడే ఉండేది. దీని గురించి మనకు బాబర్ చరిత్ర పుస్తకాలలో కూడా సమాచారం దొరుకుతుంది. 1528లో మందిరాన్ని పూర్తిగా కూల్చేసిన తర్వాత బాబర్ ఇక్కడ మసీద్ని నిర్మించమని ఆదేశాలు జారీ చేశాడు. అయోధ్యలో నిర్మించిన ఈ మసీద్ గురించి 2 సందేశాలు మనకు లభిస్తాయి. ఇందులో విచిత్రమైన ఉల్లేఖనలు ఉంటాయి. వాటి ఉద్దేశం ఏంటంటే స్వర్గంలో కూడా న్యాయం గురించి మాట్లాడే గొప్ప పాలకుడు బాబర్. ఆయన ఆదేశం ప్రకారం ఇక్కడ ఈ మసీద్ని మీర్బకీ నిర్మించాడని ఉంటుంది. దీంతో పాటు అక్బర్, జహంగీర్ పాలించే సమయంలో హిందువులకు ఈ భూమి తిరిగి ఇవ్వబడింది. కానీ దీని తర్వాత క్రూరమైన పాలకుడు ఔరంగజేబ్ తన పూర్వీకుడు బాబర్ కలలను నిజం చేస్తూ ఇక్కడ ఒక మసీద్ని నిర్మించి దాని పేరు బాబ్రీ మసీద్ అని పెట్టాడు. హిందువుల ప్రకారం ఏ చోటైతే బాబ్రీ మసీదును నిర్మించారో అక్కడే శ్రీరాముడు జన్మించారని అంటుంటారు. బాబ్రీ మసీదు పైన 3 గోపురాలు ఉంటాయి. ఈ గోపురాల కింద రాముడు జన్మించాడు. అసలు ఈ వివాదం ఎలా మొదలైందో తెలుసుకుందాం పదండి. ఇది హిందువుల, ముస్లింల మధ్య మొదలైంది. దీని గురించి ఎన్నో గొడవలు కూడా జరిగాయి. ఆ గొడవలలో బ్రిటిష్ పరిపాలన కూడా ముగిసింది. 1853లో దీని గురించి గొడవ మొదలైంది. అప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు. 6 సంవత్సరాల తర్వాత 1859లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ చోటికి ఒక కంచె వేసింది. ఆ తర్వాత ముస్లింలు ఈ మసీదులోకి వెళ్లి నమాజ్ చేసుకోవడానికి, హిందువులు బయట నుంచి పూజ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ముస్లింలకి బాగా సపోర్ట్ చేసింది. అప్పుడు కూడా హిందువులు ఏం గొడవ పడలేదు. 1855లో రఘుదాసు గారు కోర్టు నుంచి గోపురం పైన మందిరం నిర్మించడానికి అనుమతి కోరాడు. కానీ కోర్టు దీనికి అంగీకరించలేదు. కొన్ని దశాబ్దాల వరకు బ్రిటిష్ వాళ్ళు ఈ వివాదాన్ని అడ్డుకోగలిగారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అసలైన వివాదం మొదలైంది. ఎందుకంటే డిసెంబర్ 23, 1949లో బాబ్రీ మసీదులో శ్రీరాముడి విగ్రహాలు బయటపడ్డాయి. అప్పుడు హిందువులు ఇక్కడ శ్రీరాముడు వెలిశాడని ప్రచారించారు. కానీ ముస్లింలు ఎవరో రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఇక్కడ విగ్రహాలు కావాలని పెట్టారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ విగ్రహాలను బయటకు తీయమని ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లా మ్యాజిస్ట్రేట్ లాయర్ ఈ వివాదం ఎక్కువవుతుందని భావించి ఈ ఆదేశాలను పాటించలేదు. అప్పుడు ప్రభుత్వం దీనిని వివాదానికి కారణంగా భావించి దీనికి తాళం వేసింది. అయినా సరే హిందువులు మరియు ముస్లింల మధ్య గొడవలు ఆగలేదు. 1950లో ఫైజాబాద్ సివిల్ కోర్టులో 2 అర్జీలను దాఖలు చేశారు. ఇందులో రాముడిని పూజించుకోవడం ఒకటి, రెండవది వివాద ప్రదేశంలో శ్రీరాముడి విగ్రహం పెట్టడానికి అనుమతి అడిగారు. కానీ దీని తర్వాత 1959లో ఇంకొక అర్జీని దాఖలు చేశారు. ఈ అర్జీలో
మొదటిసారి రామమందిరాన్ని నిర్మించిన వైష్ణవుడు గురించి చెప్పబడింది. 1961లో ఉత్తరప్రదేశ్ సున్నీ బోర్డు ఈ వివాద ప్రదేశం నుంచి విగ్రహాలను తీసేయాలని కోరింది. 1984లో విశ్వ హిందూ పరిషత్ ఒక కమిటీని నిర్మించింది. ఈ కమిటీ తయారైన 2 సంవత్సరాల తర్వాత 1986లో ఉమేష్ చంద్ర పాండే అనే లాయర్ ఫిబ్రవరిలో హిందువులు పూజించుకోవడం కోసం ఆ తాళాన్ని తీయాలని కోరాడు. 1992లో శివసేన మరియు విహెచ్బి అనే హిందూ సంస్థలతో పాటు ఇతర హిందూ కార్యకర్తలు కూడా ఈ వివాద ప్రదేశంలో ఉన్న బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ తర్వాత భారతదేశం అంతటా ఎక్కడ చూసినా గొడవలే. ఆ గొడవల్లో దాదాపుగా 2000 కంటే ఎక్కువ మంది చనిపోయారు. చాలామంది కనిపించకుండా పోయారు. ఆ గొడవ ఎంత పెద్దదైందంటే 2002లో హిందూ కార్యకర్తలు ప్రయాణిస్తున్న ట్రైన్లో మంటలు అంటించారు. ఈ దాడిలో 59 మంది చనిపోయారు. దీనివల్ల గుజరాత్లో జరిగిన గొడవలలో 2000 కంటే ఎక్కువ మంది చనిపోయారు. 2010లో అలహాబాద్ హైకోర్టు ఆ ప్రదేశాన్ని 3 భాగాలు చేసి 2 భాగాలు హిందువులకి 1 భాగం ముస్లింలకు ఇవ్వమని చెప్పింది. కానీ 2011లో సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిన తీర్పును కొట్టిపడేసింది. ఇది జరిగిన 6 సంవత్సరాలకి అంటే 2017లో సుప్రీంకోర్టు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ని చేయాలని ప్రయత్నించింది. వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. కానీ 2019 మార్చి 8న సుప్రీంకోర్టు వివాదాన్ని అంతం చేయడానికి మధ్యస్థ ప్యానెల్ని సంప్రదించింది. 2019 ఆగస్టు 1న మధ్యస్థ ప్యానెల్ ఓటింగ్ నిర్వహించింది. ఆగస్టు 2న సుప్రీంకోర్టు మద్దతు ప్యానెల్ ఈ సమస్యకి పరిష్కారాన్ని కనుక్కోవడంలో విజయం సాధించిందని చెప్పింది. 2019 అక్టోబర్ 16న సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం తీసుకుంది. నవంబర్ 9న 5 జడ్జిలు దీని గురించి నిర్ణయం తీసుకున్నారు. అందులో 2.77 ఎకరాల వివాద ప్రదేశంలోని భూమి హిందువులకు దొరికింది. దీనితో పాటు 5 ఎకరాల భూమిని ముస్లింలకు ఇచ్చింది. జూలై 30, 2020 బాబ్రీ మసీదు అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అయోధ్యలో మసీదు నిర్మించే ట్రస్ట్లో దాదాపు 15 మంది సభ్యులుంటారని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ప్రకటించింది. చివరికి 2020లో ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామమందిరం యొక్క భూమి పూజ నిర్వహించారు. అయోధ్యని మొట్టమొదటిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దర్శించుకున్నారు. రామమందిరం నిర్మాణం కోసం ముందుగా 9 శిలలను పూజించారు. వెండి నాణెంతో పునాది వేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ, ఇప్పుడే మందిరం భూమి పూజ పూర్తయింది. ఈ రోజు కోసం మనం ఎప్పటినుంచో వేచి చూస్తున్నామన్నారు. ఇప్పుడు ప్రతి భారతీయుడు జనవరి 22 కోసం వేచి చూస్తున్నారు. ఎందుకంటే జనవరి 22 నుంచి రామమందిరం భక్తులు దర్శించుకోవడానికి తెరిచి ఉంచుతారు. ఈ విగ్రహాన్ని నిర్మించడానికి దేశంలో 3 గొప్ప శిల్పికారులను పిలిపించారు. జనవరి 22న రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు. దీనికోసం ప్రభుత్వం అన్ని అరేంజ్మెంట్స్ చేసింది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.